హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసి, ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకపోతే ముక్క అనేది గట్టిగా రబ్బర్ లాగా సాగుతుందండి. అందుకని మనం మటన్ అయినా చికెన్ అయినా ఉడికించేటప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టి చూసుకుంటూ దగ్గర ఉండి చూసుకుంటూ వేగనివ్వాలి. ఇందులోంచి వాటర్ అనేది వాటర్ అంతా ఫామ్ అవుతుందండి. అది వాటర్ అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు వేగనిచ్చి అందులో కొంచెం ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. మసాలా పేస్ట్తోనే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఆ మసాలా పేస్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు వేగించాలండి. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం మసాలా కాబట్టి అడుగు పట్టేస్తుందండి. అందుకని స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి చూసుకుంటూ దగ్గరగా ఉడకనివ్వాలి. ఆయిల్ అంతా బయటగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ మసాలా పేస్ట్ డిస్క్రిప్షన్ అంతా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడండి. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ టమాటాలు వేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీగా వస్తుందండి. గ్రేవీగా ఉండడం వల్ల గ్రేవీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత వేడి నీళ్ళని కాచుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి జ్యూసీగా వస్తుంది. అందుకని వేడి నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. వేడి నీళ్ళు పోసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. బాగా దగ్గరికి అవుతుంది, వాటర్ అంతా అయిపోతున్నాయి అనుకున్న టైంలో మనం కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేసి కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిందండి. మనం వేరొక బౌల్లోకి తీసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైన గార్నిష్గా వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.